Hi friends, welcome to my channel. Today April 25 current affairs. వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఈరోజు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి చాలా. ఎవరైనా ప్లీజ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టాపిక్, కనీస ఓట్లు సాధిస్తేనే ఏకగ్రీవ ఎన్నిక. సుప్రీంకోర్టు కీలక సూచన. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ప్రత్యర్థులు లేకపోతే ఆ అభ్యర్థిని ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించే ప్రస్తుత విధానం. దీనిపై పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఉన్న ధర్మాసనం ఈ సూచనలు చేసింది. కోర్టు వ్యాఖ్యల ముఖ్యాంశాలు: బరిలో ఉన్న అభ్యర్థి మాత్రమే మిగిలిన సందర్భాల్లో అతడు ఏకగ్రీవంగా గెలవాలంటే ఓటర్ల ఓట్లు కూడా పొందాలి. ఓట్ల శాతం నిర్దేశించాలి. కనీసం 5 ఓట్లు కూడా పొందని అభ్యర్థికి పార్లమెంట్లో ప్రవేశం ఎందుకు అనే ప్రశ్నను కోర్టు ఉద్ఘాటించింది. ఓటర్లకు ఎంపిక చేసే హక్కు ఉండాలి. ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ నోటా తరహా స్వేచ్ఛ అవసరం. ధనిక అభ్యర్థులు ఇతర అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి విరమింపజేస్తే ఓటరుకు గళాన్ని వినిపించే అవకాశం లేకుండా పోతుంది. చట్టపరమైన నేపథ్యం: ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 53 క్లాస్ 2 ప్రకారం ఒకే అభ్యర్థి ఉన్నప్పుడు అతన్ని ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించవచ్చు. ఇది ప్రత్యక్ష ఓటింగ్ లేకుండానే గెలుపు సాధించడానికి అవకాశం ఇస్తుంది. నోటా నన్ ఆఫ్ ది ఎబో 2013 నుండి దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. కానీ ఒకే అభ్యర్థి ఉన్నప్పుడు నోటాకు అవకాశం ఉండదు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ తరఫున అరవింద్ దాతార్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం సూచన: ఎన్నికల కమిషన్ ఈసీఐ ఈ అంశంపై చర్య తీసుకొని ఏకగ్రీవ ఎన్నికలలో కనీస ఓట్ల శాతం అవసరమనే నిబంధనను ప్రవేశపెట్టాలి. ఇది ఒక ముఖ్యమైన ఎన్నికల సంస్కరణగా మారుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఏకగ్రీవ ఎన్నికలు: పార్లమెంటులో ఇప్పటి వరకు కేవలం 9 మంది మాత్రమే గెలిచారు. సుప్రీంకోర్టు ప్రకారం శాసనసభ స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలు సాధారణంగా జరుగుతున్నాయి. అయితే తదనంతరం వివాదాలు తలెత్తుతున్నాయి. ఏప్రిల్ 25 ఏం డే అంటే ప్రపంచ మలేరియా దినోత్సవం. WHO 2007 మేలో జరిగిన 60వ అసెంబ్లీలో ఏప్రిల్ 25ను వరల్డ్ మలేరియా డేగా ప్రకటించారు. 2008 నుండి ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. నెక్స్ట్ టాపిక్, తలాక్ ఏ ఎహసాన్ చెల్లుబాటేనని బాంబే హైకోర్టు తీర్పు ట్రిపుల్ తలాక్ మాత్రమే చట్టవిరుద్ధమైనది. తలాక్ ఏ ఎహసాన్ మాత్రం చట్టబద్ధమైంది. ఇది రద్దు కాలేదు. కేసు నేపథ్యం ఏంటంటే, ఒక భార్య తన భర్త మరియు అతని కుటుంబ సభ్యులపై చట్టవిరుద్ధంగా తలాక్ ఇచ్చారనే ఆరోపణలతో ఫిర్యాదు చేయగా బాంబే హైకోర్టు పిటిషన్ను కొట్టివేసింది. తలాకులు 3 రకాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. తలాక్ ఏ బిద్దత్, ఒకేసారి 3 సార్లు తలాక్ చెప్పడం. ప్రస్తుతం భారత్లో నిషేధించబడిన విధానం 2019 చట్టం ద్వారా. తలాక్ ఏ ఎహసాన్ సెకండ్ వన్, పద్ధతిగా ఒకసారి తలాక్ చెప్పి 3 మాసాల తర్వాత విడాకులు అమల్లోకి రావడం. చట్టబద్ధమైన సాంప్రదాయ విధానం. తలాక్ ఏ హసన్ 3 నెలల వ్యవధిలో 3 సార్లు తలాక్ ప్రకటించడం. ఇది కూడా చెల్లుబాటు అయ్యే విధానం. సంబంధిత చట్టం ద ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ మ్యారేజ్ యాక్ట్ 2019 ప్రకారం ఇది ట్రిపుల్ తలాక్ బిద్దత్ను నేరంగా పరిగణించి శిక్షార్హంగా మానిన చట్టం. మిగతా తలాక్ పద్ధతులపై నిషేధం లేదు.
ఇంపార్టెంట్ పాయింట్స్. షయారో బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2019 సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ను అసంవిధానికమని ప్రకటించిన తీర్పు. 2019 చట్టం ట్రిపుల్ తలాక్ ఇచ్చిన ముస్లిం భర్తకు 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే నిబంధన కూడా అమల్లోకి వచ్చింది. తలాక్-ఏ-ఎహసాన్ ఇస్లామిక్ చట్టం ప్రకారం మృదువైన పునరాలోచనకు అవకాశం ఇచ్చే తలాక్ విధానం. ఆపరేషన్ టిక్కా పహల్గామ్ దాడి అనంతరం భారత్ ప్రతీకారం. ఘటన నేపథ్యం పహల్గామ్ ఉగ్రదాడి 2025 ఆపరేషన్ ప్రారంభం. దాడి తర్వాత స్పందన చర్యగా ప్రారంభమైనది. ఆపరేషన్ పేరు ఆపరేషన్ టిక్కా. ప్రాంతం వచ్చేసి దక్షిణ కాశ్మీర్. బహుళ పర్వత ప్రాంతాలు, అరుదైన సన్నివేశాలు. పాల్గొన్న విభాగాలు భారత సైన్యం, సిఆర్పిఎఫ్, కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాలు, జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. ఉగ్రదాడి మౌలిక విచారణకు కీ పాయింట్స్. సిఆర్పిఎఫ్ స్థాపన 1939. భారతదేశంలో ఉగ్రవాదం అండ్ అంతర్గత భద్రతా సమస్యలకు నేరుగా స్పందించే ప్రధాన బలగం. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. స్థాపన 2008 ముంబై అటాక్ అనంతరం. దక్షిణ కాశ్మీర్ జిల్లాలు పుల్వామా. దక్షిణ కాశ్మీర్ జిల్లాలు పుల్వామా, షోపియాన్, కుల్గామ్, అనంతనాగ్ గతంలో ఉగ్రవాద చట్రాలకు కేంద్రంగా పనిచేసిన ప్రాంతాలు. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులకు స్థానిక సహాయం, లాజిస్టిక్స్, పనివేళల సమాచారం ఇవ్వగల రహస్య మద్దతుదారులుగా పనిచేస్తారు. సాంకేతిక వినియోగం హెలికాప్టర్లు, ఎయిర్ సపోర్టు, డ్రోన్లు, ప్రత్యక్ష నిఘా, ఉపగ్రహ చిత్రీకరణ, పర్వత ప్రాంతాల్లో అనుమానిత చలనం గుర్తించేందుకు. ముఖ్య లక్ష్యాలు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను మట్టిపెట్టడం, ప్రవేశ మార్గాలను గుర్తించడం, పాకిస్తాన్ నుండి ప్రవేశించిన మార్గాలపై దృష్టి, లాజిస్టికల్ సహకారం చేసిన స్లీపర్ సెల్స్ గురించి విచ్ఛిన్నం చేయడం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి LGBTQ+కు సానుకూలత. సర్వే పేరు ఓపెన్ ఫర్ బిజినెస్ సిటీ ర్యాంకింగ్స్ 2025. అంశం నగరాలు LGBTQ వ్యక్తుల ఆర్థిక సామాజిక సమగ్రతను ఎలా అందిస్తున్నాయి అన్నది. ప్రధాన భాగస్వాములు ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్, లండన్కి చెందిన పలు ప్రైవేట్ అధ్యయన సంస్థలు. భారతీయ నగరాల రేటింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సి రేటింగ్ పొందిన నగరాలు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై. ఆసియా పసిఫిక్ దేశాల్లోని కొన్ని ఇతర నగరాలతో పోలిస్తే ఈ రేటింగ్ మెరుగైనదిగా గుర్తింపు. ఇతర దేశీయ అండ్ అంతర్జాతీయ నగరాల రేటింగ్స్. సింగపూర్ ఏ రేటింగ్, బ్యాంకాక్ బి రేటింగ్. చట్టపరమైన అండ్ కోర్టు పరిణామాలు 2025 నాటికి. మద్రాస్ హైకోర్టు 2025 తీర్పు ఎలా వచ్చిందంటే స్వలింగ సంపర్కం అనేది రుగ్మత కాదు అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు, పౌర సౌకర్యాలపై నిర్దేశాలు. 2018 ఎస్సీ తీర్పు. ఐపీసీ సెక్షన్ 377 కొంతవరకు రద్దు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించరాదు. వివిధ రంగాలలో సంభవించిన పరిణామాలు చూద్దాం. టాటా స్టీల్ LGBTQ ఉద్యోగుల నియామకాలకు ప్రత్యేక విధానం. మహీంద్రా గ్రూప్ వివాదత్వాన్ని. టాటా స్టీల్ LGBTQ ఉద్యోగుల నియామకాలకు ప్రత్యేక విధానం. మహీంద్రా గ్రూప్ వివాదత్వాన్ని ప్రోత్సహించే ఇంక్లూజివ్ పాలసీలు అమల్లో ఉన్నాయి. 2022 UGC LGBTQ ఇంక్లూజివ్ గైడెన్స్ విద్యా సంస్థలకు విడుదల.
ఎన్సీఆర్బీ, ఎన్హెచ్ఆర్సీ ప్రత్యేక నివేదికల ద్వారా ఎల్జీబీటీక్యూ వ్యక్తులపై వేధింపులు, వైఖరులపై గణాంకాలు, అంచనాలు అందిస్తున్నాయి. నెక్స్ట్ టాపిక్, మహారాష్ట్రలో వెలుగు చూసిన 3000 ఏళ్ల నాటి నాగరిక ఆనవాళ్ళు. ప్రాంతం యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర. పురావస్తు స్థలం పబ్లేడ్ గ్రామం, బాబుల్గావ్ తాలూకా. త్రవ్వకాలు నిర్వహించిన సంస్థ నాగ్పూర్ విశ్వవిద్యాలయం. ప్రాచీన భారత సంస్కృతి, పురావస్తు మరియు చారిత్రక. త్రవ్వకాల కాలం వచ్చేసి 2023-2024. త్రవ్వకాల్లో కనిపించినవి సుమారు 8.73 మీటర్ల లోతులో పురాతన సాంస్కృతిక ఆనవాళ్ళు కనిపించాయంట త్రవ్వకాల్లో. నాగరికత లక్షణాలు ఎలా ఉన్నాయంటే, కనుగొన్న నిర్మాణ శిల్పం మరియు నివాస ఆనవాళ్ళు ఇనుప యుగం, ఐరన్ ఏజ్కి చెందినవిగా గుర్తింపు. కొన్ని ఆనవాళ్ళు ఇనుప యుగ ఉపకాలాలకు కూడా చెందవచ్చు అనే విశ్లేషణ. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఇనుప యుగం భారతదేశంలో సుమారుగా 1200 BCE 600 BCE మధ్యకాలం. దక్షిణ మధ్య భారతదేశంలో ఇనుప యుగం ప్రారంభం 1000 BCE. ఇనుప వాడకం ఆయుధాలు, వ్యవసాయ పరికరాలు, నిర్మాణ సామాగ్రి. ఇతర ప్రసిద్ధ ఇనుపయుగ పురావస్తు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే, ఆలంగిర్పూర్ ఉత్తరప్రదేశ్, మేఘాలిథిక్ శ్మశానాలు దక్షిణ భారత రాష్ట్రాల్లో, తరదేవ్ మహారాష్ట్రలో, నాసిక్ సమీపంలో పురాతన శ్మశాన శిలాస్థలాలు. నాగ్పూర్ విశ్వవిద్యాలయం, రాష్ట్ర సంట్ తుకడోజీ మహారాజ్ నాగ్పూర్ యూనివర్సిటీ స్థాపన 1923. నెక్స్ట్ టాపిక్, వెస్టర్న్ ఘాట్స్లో మంచినీటి చేపల కొత్త జాతులు. లాబియో ఉరు ఫస్ట్ వన్, సెకండ్ వన్ లాబియో చెక్కిడ. ఈ రెండు కొత్త మంచినీటి చేపల జాతులను సెంటర్ ఫర్ పెనిన్సులార్ ఆక్వాటిక్ జెనెటిక్ రీసోర్సెస్ గుర్తించింది. ఈ జాతులు గుర్తించబడడం ద్వారా లాబియో నిగ్రెసిస్ అనే ఇప్పటికే ఉన్న చేప జాతిపై పురాతన శాస్త్రీయ గందరగోళంకు ముగింపు వచ్చింది. కేరళ మరియు కర్ణాటక నదుల నుంచి వీటిని గుర్తించారు. వెస్టర్న్ ఘాట్స్ యునెస్కో ప్రపంచ జీవ వైవిధ్య హాట్స్పాట్గా గుర్తింపు పొందిన భారత పర్వత శ్రేణి. ప్రాంతీయ జీవ వైవిధ్యం 7400+ మొక్కలు, 139 ఉభయచరాలు, 150+ చేపల జాతులు. ప్రధాన రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గోవా, మహారాష్ట్ర. పిఏజిఆర్ కొచ్చి, ఇది ఐకార్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రీసోర్సెస్ NBFGR ఆధ్వర్యంలోని శాశ్వ ప్రత్యేకంగా పెనిన్సులార్ భారతదేశపు చేపల జన్యు సంపదపై పరిశోధన చేస్తుంది. నెక్స్ట్ టాపిక్, జ్యుడిషియల్ డిపోటిజం, న్యాయ నియంతృత్వం. జ్యుడిషియల్ డిపోటిజం అంటే అనిర్వాచిత న్యాయమూర్తులు తమ వ్యాఖ్యాత పాత్రను దాటి శాసన కార్యనిర్వాహక ఆధిపత్యం ప్రదర్శించడాన్ని సూచిస్తుంది. ఇది న్యాయ వ్యవస్థ, పాలనాత్మక వ్యవహారాల్లో జోక్యం సమకాలీన సందర్భాలు 2023-2025 ఆర్టికల్ 370పై తీర్పు. ఈ అంశంపై తీర్పు, విస్తృత రాజకీయ రాజ్యాంగిత చర్చలు, గవర్నర్ బిల్లుల ఆమోదిత అధికారం, ఆర్టికల్ 142 వినియోగం, సమస్యాత్మక అంశాలు. భారత రాజ్యాంగం 3 మూల స్తంభాల మధ్య పవర్ సెపరేషన్, న్యాయ వ్యవస్థ వ్యాఖ్యాత పాత్రను దాటి నీతి నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ విధానాలపై మార్గనిర్దేశం చేయడం అంటే అధికాధికారం ఉపయోగించవచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో అవిశ్లేషిత అధికార వికేంద్రీకరణకు దారితీయొచ్చు. నెక్స్ట్ టాపిక్, జలవాహక్ పథకం. ప్రారంభం డిసెంబర్ 15, 2024. బడ్జెట్ 95.42 కోట్లు. ప్రోత్సాహం 300 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం సరుకులను
35% ఆపరేటింగ్ ఖర్చుల రీఎంబర్స్. లక్ష్య జల మార్గాలు NW1 గంగా, NW2 బ్రహ్మపుత్ర, NW16 వారాక్. పథకం కాలం 3 సంవత్సరాలు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అతిపెద్ద జాతీయ జల మార్గం NW1 అలహాబాద్ ప్రయాగ్రాజ్ నుండి హాల్దియా వరకు గంగా నది మీద. నియంత్రణ సంస్థ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWAI. స్థాపన 1986. నెక్స్ట్ టాపిక్ ఆపరేషన్ ఆక్రమణ్. భారత వైమానిక దళం యుద్ధ విన్యాసాలు 2025. కారణం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సెంట్రల్ సెక్టార్ వ్యాప్తంగా IAF నిర్వహించిన తీవ్రమైన వైమానిక విన్యాసాలు. ముఖ్యాంశాలు రాఫెల్ యుద్ధ విమానాలు ఈ విన్యాసాల్లో కీలక పాత్ర పోషించాయి. రాఫెల్ స్క్వాడ్రన్లు అంబాలా హర్యానా, హషిమారా పశ్చిమ బెంగాల్ విన్యాసాలో భాగంగా చదునుగా ఉన్న పర్వత ప్రాంతాలు, భిన్న భూభాగాలపై దాడుల వ్యూహాత్మక విన్యాసాలు ప్రదర్శించబడతాయి. నెక్స్ట్ టాపిక్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ THE ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్. ప్రతి వార్షిక ర్యాంకింగ్ ఆసియాలో ఉన్న విశ్వవిద్యాలయాల విద్యా నాణ్యత, పరిశోధన అభ్యాస సామర్థ్యం ఆధారంగా నిర్వహించబడుతుంది. ప్రాథమిక సూచికలు బోధన, పరిశోధన, ఉద్దేశం, అంతర్జాతీయ దృక్పథం. స్థాపన 1909. స్థాపకుడు జంషెడ్జీ టాటా. ఇవి ఫ్రెండ్స్ ఇవాల్టి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.